ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మళ్ళీ ఊరికి వచ్చినాం అనమాట. ఊరికి ఎందుకు వచ్చినాం అనేది తర్వాత చెప్తాను. బట్ ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు అన్నయ్య. అదేంటంటే జామ చెట్టు ఉంది కదా ఊర్లో, జామకాయలు బాగా వస్తున్నాయి అనమాట. ఈ జామకాయలు తెంపాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా ఏ కట్టతోటి తెంపాల్సి వస్తుంది. మనం తెంపే లోపే కోతులన్నీ జామకాయలు తెంపేస్తున్నాయి. సో దాని గురించి అని చెప్పేసి అన్నయ్య పైపుని కట్ చేస్తున్నాడు. ఇక్కడ ఆ వీడియో చూపిస్తాం మీకు, ఎలా చేయాలి, ఏం చేస్తున్నాడు అనేది చూపిస్తాం. ఒక పైపుని తీసుకున్నారు ఫస్ట్. ఆ పైప్ వచ్చేసి కొంచెం సన్నగా ఉంది. దానివల్ల ఏంటంటే జామకాయలు దాంట్లో ఇరుక్కుంటున్నాయి. జామకాయలు పెద్ద పెద్దగా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ సో ఇట్లా చిన్నగా ఉంటే ఏం కాదు, కొంచెం పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి కాబట్టి పైప్ అనేది పెద్దది తీసుకున్నాడు. 4 ఇంచెస్ లేదు, 4 ఇంచ్ ఉంది. 4 ఇంచ్ పైపు తీసుకున్నాడు. దాన్ని ఇప్పుడు కట్ చేస్తున్నాడు అనమాట. ఎట్లా చేస్తుంది అనేది చూద్దాము. డస్ట్ మట్టి పైప్ ఏం కాదు. ఎట్లా చేయాలనుకుంటున్నావు అన్న? ప్లానింగ్ ఏంది? చేస్తా ఉంటా చూడు, కొంచెం చెప్పు కదా. జామకాయలు కింద పడకుండా ఈ పైపు కట్ చేసి కింద దీనికి క్యాప్ పెట్టేసి 2 హోల్స్ చేసి ఒక కర్ర ఇట్లా పెట్టాలన్నట్టు. ఇక్కడ మళ్ళీ కొంచెం కట్ చేసేసి జామకాయలు రావడానికి 2 స్క్రూస్ పెట్టాలి. తెంపినప్పుడు జామకాయలు ఇరికి లోపల కట్టాయి, లోపలికి పడిపోతుంది అన్నట్టు. అదే మామిడికాయలు కోసినట్టుగా. మామిడికాయలు కోసినప్పుడు జాలిలో పడతాయి కదా, మనం చెట్టు ఎక్కకుండా. అదే ఓకే. టెక్నాలజీ చూద్దాం, నేను చూస్తాను. ఆవిష్కృతం చేయబోతున్నారు అన్నమాట. పోయిందనమాట స్టార్ట్ చేసి. చెల్లె అక్కడ, చెల్లె అంటే జయంతి బాయ్ అనమాట. చెల్లె అంటాం మేము. చాలాసేపు పట్టుకొని ఆమెకి కాళ్ళు వస్తున్నాయి, నడుములు వస్తున్నాయని మొత్తుకుంటుంది. దాని గురించి చేంజ్ చేసి చైర్ అరేంజ్ చేసినాం అనమాట. మొత్తానికైతే కట్ అవుతున్నది. అయిపోయింది. కేసింగ్ పైప్ కాదు, కేసింగ్ కాదు, అయిపోయా. ఇంకేంది, జయంతి నీ పని అయిపోయింది, పో రెస్ట్. దీన్ని మళ్ళీ సగం చేస్తున్నావా? సరే, ఇదైతే కొంచెం ఒక షేప్ అయితే చేస్తున్నాడు. మరి ఏమొస్తుంది చూద్దాం షేప్. ఇందులో నుంచి ఏమైతుందంటే దీనికి కింద క్యాప్ పెట్టేస్తాం కదా, కవర్ చేసేది. ఇప్పుడు క్యాప్ దొరకదు మనది కాబట్టి గట్టి కవర్ కట్టేసి, ఓకే, దీనికి ఆపోజిట్ సైడ్లో ఇక్కడ 2 స్క్రూస్ పెట్టాలి. లోపల ఇలా స్క్రూ పెట్టేస్తే కింద దీన్ని రోల్ చేసేసి పెద్ద కర్ర కట్టేయాలి. కట్టేస్తే ఇప్పుడు జామ్స్ ఇక్కడ ఉంది కదా, కర్ర ఎట్లా కడతాం? కర్ర సన్నగా ఉంటుంది కదా, కడదాం. దీనికి సైజు కట్టేసి ఈ జామకాయ మనం తెంపినప్పుడు ఇందులోంచి లోపలికి వచ్చేస్తుంది. స్క్రూస్ ఉంటాయి కదా 2, అందులో ఇక్కడ తొడిమైన దానికి ఇరిగిపోవాలన్నట్టు. కింద గుంజితే ఇరిగిపోతుంది, జామకాయ కట్ అయిపోతుంది. స్క్రూస్ ఉన్నాయి అంత పెద్దవి? ఉన్నాయి. ఓకే, సరే. దీనికంటే పెద్దవి కూడా ఉన్నాయి. ఓకే, సరిపోతుందా? చాలు. ఎంత సైజు ఉన్నాయి జామకాయలు? ఒక్కొక్కటి 1/4 కిలో ఉంటాయా? ఉంటాయి, 200 గ్రామ్స్ ఉంటాయి పెద్ద జామకాయలు. అదే ఈరోజు పెద్దగా అనిపిస్తున్నాయి, మొన్న లేకుండా. ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత పర్మిషన్ అడుగుతావా? పోయేటప్పుడు పర్మిషన్ అడిగి లోపలికి పోతావా? తీసుకున్నాక పర్మిషన్ అడుగుతారా? ఎందుకు? పర్మిషనా ఇన్ఫర్మేషనా? పర్మిషన్ అయితే నేను ఇవ్వట్లేదు. అక్కడ పెట్టి రాకు. పర్మిషన్ దాని పర్మిషన్ అన్నారే, ఇన్ఫర్మేషన్ అంటారు. తీసుకున్నాక పర్మిషన్ అడుగుతారా? తీసుకో ముందు పర్మిషన్ తీసుకోవాలి. అడిగితే ఇంకోసారి లోపల పోయాను కదా, అందులో పోయి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇప్పుడు పెద్ద డాడీ తీసుకోవచ్చు అని అడుగుతున్నావా? కాదే, మొన్న కూడా తీసుకెళ్ళినావు కదా, అయిపోయింది అప్పుడే. మొన్న వచ్చినప్పుడు తీసుకొచ్చినావు కదా, మొన్న బుక్ తీసుకుపోయినావు కదా, చూపించాలి. ఏం నోట్స్ చూపించేది? వైట్ నోట్స్. ఎందుకు? బొమ్మలు వేసుకోవడానికి. అంతేనా? బొమ్మలకైతే వేస్ట్ చేయకు.
యూజ్ చేసుకో. నేను సరే అని చెప్పలేదు, ఇంకా ఎట్లా పోతావు? నేను చెప్పిన నువ్వే తీసుకోవాలి, నువ్వే సరే అని చెప్పుకోవాలా? వద్దు వద్దు. చెప్పలు ఏమైనా ఎర్రగైనాయి కొట్టిండవాడు. ఇప్పుడు దీనికి హోల్స్ వేయాలి, కర్రపుల్ల తీసుకురావాలి, దీంట్లో హోల్స్ పెట్టాలి, రెండు ఇక్కడ పెట్టాలి, ఇక్కడ ఇక్కడ కట్టడానికి పంటలు అంటే హోల్స్ చేసేటప్పుడు మళ్ళీ చూద్దాం. సరే చెప్పలా? షూస్ ఉన్నాయి, షూస్ తీసుకురాలి. ఎవరు లేవు. దానికైతే అన్న పట్టుకొచ్చిండు అనమాట. స్క్రోల్ 2 ఇంచెస్ ఉండాలి. 15 ఇంచెస్ ఉన్నాయి. 15 ఇంచెస్ ఉండవురా, 3 ఇంచ్ అట్లా ఉంటుంది. గైడ్ ఉన్నట్టుంది చూడు, లాస్ట్లో అనిపిస్తుంది కదా, అంతేనా? సేమ్ చాలా మనకు 2 చాలు కానీ 4 తీసుకో. 4 ఎందుకు? నీకు కర్ర కట్టడానికి ఉంటుందా? అవసరం లేదు. వద్దా? ఓకే. పగిలిపోయింది కదా అది. ఎన్ని పెడతాము? ఇలా పెట్టాలి లోపల. ఇలా ఇలా వస్తాయి అన్నట్టు లోపలికి రాసి పెట్టాలి. రాసు కదా ఇలా వస్తాయి. ఇప్పుడు మన జామకాయ, ఇప్పుడు ఇది జామకాయ పైకి పట్టుకోరా, దీని దగ్గర పెట్టకు, నువ్వు ఒక దగ్గర పట్టుకో, నేను చూపిస్తా. ఇది పట్టుకొస్తుంది నాకు, నేను పై పట్టుకుంటా. నువ్వు జామకాయ పైకి పట్టుకుని నేను చూపిస్తాను నీకు. ఇది ఉంది కదా, ఇది కర్ర నుంచి ఇట్లా వచ్చేసి దీనికి జాయింట్ ఇక్కడ ఉంటుంది కదా, ఇప్పుడు కింద గుంజేస్తా, అది తెగి లోపల పడిపోద్ది. కాదు కూడా ఇట్లా రా, 2 ఫింగర్స్ లాగా ఇట్లా పెట్టి ఇట్లా ఉంటాయి కదా, ఇక్కడ జామకాయ వచ్చేస్తుంది రెండిటి సందులో, ఇట్లా గుంజాలని పడిపోతుంది. ఎంత మట్టి మట్టి ఉంది, దీన్ని కడుక్కుందాం. ఫస్ట్ కడుక్కున్నాక దీంట్లో పెడదాం స్క్రూస్. పైపుని ఇట్లా కడుక్కున్నాం అనమాట. కడుక్కున్నాక కొద్దిసేపు ఎండలో ఎడ్డ పెడదాం, ఆరేద్దాం ఒక 5 minutes. తెలుసు కానీ దాన్ని పట్టుకుంటే మరి కాలేదా? సో ఇక్కడ పైపు హోల్ చేయడానికి మనం అంటే అన్న ఇప్పుడు గ్యాస్ని వెయిట్ చేసి గ్యాస్ ఆన్ చేసి దబ్బనం అంటారా, దబ్బలకంని వేడి చేస్తున్నాడు అనమాట. అంతటి హోల్డ్ చేసి అంతే, అయిపోయా, అంతే. పడలే ఇంకా సెకండ్ కొంచెం పడద్దు కూడా, కొంచెం ఉంటే లూజ్ అవుతుంది. ఇట్లా చిన్న చిన్నగా 2-3 హోల్స్ చేసుకున్నాడు, అంటే ఇక్కడ ఎక్కువ ఉంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు అని. ఇటు కూడా కింద కర్ర కట్టాలి కదా, అందుకనే. మేము అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మొత్తం ఇట్లనే చేసినాం. వాటర్ బాటిల్స్ అన్నీ 40-50 బాటిల్స్కి ఇట్లా హోల్స్ చేసి మొత్తం చెట్లు పెట్టినాం. దగ్గర మొదలు కర్ర రావద్దు. కర్ర ఇంకో దగ్గర కట్టాలి కదా, మరి ఒక దగ్గరికి కాదు. ఆగితే అన్నీ చెప్తారా, తొందర ఎందుకు? అంతేనా? ఓకే, అర్థమవుతుందా? ఇంకోటి చేయలో 5 వరుసలా చేతిదా. మొత్తానికైతే ఈ విధంగా 5 ప్లేస్లలో 1 2 3 4 5 into 2 10 హోల్స్ పెట్టుకున్నాం. ఎందుకంటే కర్ర గట్టి పొడుగు ఉంటుంది కదా కింద, ఇది కదలకుండా గట్టిగా ఉండాలి, జారిపోకుండా గట్టి పైదాకుండా అని చెప్పేసి ఇన్ని పెట్టేసిన. మామూలుగా 1-2 సరిపోద్ది కానీ
దాని సపోర్ట్ బాగుండాలని. అదే డబల్ వర్క్ కాకుండా చలో ఇలా హోల్స్ ఇట్లా కనిపిస్తున్నాయా? కనిపిస్తుంది. కర్ర సపోర్ట్ కట్టడానికి. ఓకే, బయట నుంచే కడతావా? కర్ర బయటనే ఉంటుంది కదా. ఓకే, లోపల కడతావా? ఇష్టం, చూద్దాం. బట్ స్క్రూస్ ఫిట్ చేద్దాం. మరి జే వైర్ ఉందా? వైండింగ్ ఉంది కదా. సో ఈ విధంగా స్క్రూస్ అనేది ఫిట్ చేసుకుంటున్నాను మళ్ళీ. ఇలా బయటకు వస్తాయి. వీటితోనే మన జామకాయలు కోసేది ఇప్పుడు. బాడీరే అవి నాన్న వస్తుండు, పొలంకి వెళ్ళి పోయి మోటార్ వేసి వచ్చింది అనమాట. మొన్న నారేసారు, నారకి నీళ్ళు వచ్చి నింపేసి ఇప్పుడే బండి మీద వస్తున్నాడు. వచ్చే ఇక్కడ పొట్టిదేమో పెయిన్లు చూపించుకుంటుంది. బొర్లుకుంటా దొర్లుకుంటా. సరే సరే, నువ్వు సైలెంట్ ఉండు. జయేంద్రగాడేమో షాప్లో ఉన్నాడు, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్ట. వాడేది ఏదో ఎక్స్పెరిమెంట్. మేము ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే వాడు చేస్తుండే. తిన్నెత్తి చాలా 2 4 పెడదాం అనుకున్నా, దగ్గర అయినాయి. పెడదాం ఇటు చాలు. 4 కొమ్మలు దాక్తుంటాయి మళ్ళీ. ఎందుకు కట్ చేసిన ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడైనా చెప్పిందో చెప్పు. జామకాయలు ఇక్కడ నుంచి లోపల, ఇక్కడ నుంచి రావు కదా, ఎందుకంటే ఇవి అడ్డం ఉంటాయి. ఇక్కడ నుంచి జామకాయ ఇక్కడ వచ్చేస్తుంది అన్నట్టు. డేటాలా ఏం చేస్తావు? ఉంటుంది ఎందుకు చెప్పు. సీల్ తీసినట్టాలా లేదనుకుంటా. తీసుకురా. ఏం చేస్తావురా? మళ్ళీ ఇంట్లో అవసరం వస్తుంది కదా, ఎందుకు వేస్ట్ అవుతుంది? ఏం చేస్తావు? ఏం ఎక్స్పెరిమెంట్ తెలుసా నీకు? డేటా ఎక్కడ ఉందో చిన్నది తీసుకో. స్క్రూ ఇది ఒకటి, ఎందుకంటే సేఫ్ సైడ్ అన్నట్టుగా. మళ్ళీ మనం కర్ర పెట్టి తర్వాత పెట్టరాదు కదా. ఇక్కడ మిస్ అయినా ఇంట్లో వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, 2 పెట్టాలనుకున్నా, క్రాస్ అయింది అది. చూద్దాం మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. సక్సెస్ 100% అవుతుంది. అంతేనా? నేను చూపిస్తాను, కర్ర కట్టక ముందు చూపిస్తాను నీకు. హైట్ తక్కువ తెంపేసి, ఎందుకంటే తర్వాత మనం కర్ర పెట్టిన తర్వాత పైన వీడియో తీయలేవు కదా, ముందు చూపిస్తా. గై కర్ర కూడా తీసుకొస్తుండు నాన్న దీన్ని కట్టడానికి అనమాట. చూపిస్తారు ఎక్స్పెరిమెంట్ ఎట్లా పనిచేస్తుంది అనేది. కట్ చేసిన అంటే ఇందులో నుంచి జామకాయ పోదు. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని తెంపాలి. ఈ సైడ్ ఇట్లా పెట్టాలి, ఇందులో వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇందులో చూపిస్తా. ఇక్కడ చూసి పైన చూపించు స్క్రూస్. ఇప్పుడు దీనికి గుంజాలి, కట్ అయిపోతుంది అన్నట్టు. ఇగో ఇట్లా వచ్చేస్తుంది ఇందులో. అర్థమైంది కదా? నేను మన కింద క్యాప్ కడతాం, మూత పెడతాం కదా అన్నమాట. ఇది కర్ర కట్టేసి ఇంత హైట్ ఉంటే తెంపుకోవచ్చు. ఈ స్క్రూస్ దాని పని చేస్తుంది. ఏమో ఎక్స్పెరిమెంట్ చేస్తుండడు. ఏమిరా ఏమేమి చేస్తున్నావు చెప్పు. ఏమేమి కలుపుతున్నావు? ఏమేమి ఇచ్చినావు? అంటే ఒక రోజు యూట్యూబ్లో చూస్తే ఫస్ట్ డేటాల్లో వేస్తే గట్టిగా అవుతుంది అంతేదో రియాక్షన్ ఏదో వచ్చినట్టు చూపించింది. అందుకని ఇందులో నవరత్నాలు పోసిన, షుగర్ పోసిన, ఉప్పు పోసిన, అందులో చక్కెర పోసిండు, ఇందులో కూడా పోసిన. ఇప్పుడు ఒక్కటి ఎక్స్ట్రా కాదు, నవరత్నాలు కూడా పోయాలి. ఇందులో పోయాలి కదా, అది ఏదో గట్టిగా తయారవుతుంది. ఏమవుతుంది అది? అర్థం కాదు కదా. అయినాక తెప్పిస్తావా? ఏమవుతుంది? చెయ్యి కానీ క్రిస్టల్ ఫామ్ పోయి నువ్వు పోయి
తెప్పిస్తా మాకు. ఏదో ఇది అవుతుంది ఆడ. ఏమవుతుంది ఇంగే ఇక్కడ ఇరికిచ్చిండంట. ఇరికి ఇంగేలా ఇరికి రైట్ అట్లా. గ్రిప్ ఉంటుంది కొంచెం కింద జరగకుండా. ఓకే ఇక్కడ పట్టుకుంటే దీన్ని కడదా మరి. ఇట్లా మరి నేను పట్టుకోవాలంటే జై అది పట్టుకోపో అవతలుగో. ఏమన్నారు పో. ఏయ్ జామకాయ జామకాయ పట్టుకో. జామ చెట్టు కాస్తుంది జామకాయలు పట్టు. బిగ్ బాస్ పాటలే బయటేనా? సాయి ప్రసాద్ అరే అరే వాడా గద్వాల శివ కడుక్కుంటే పోతుంది. పాట ఎట్లనో క్రియేట్ చేస్తారు వాళ్ళు పాపం ఎంత కష్టపడి. నువ్వు మళ్ళీ జామ చెట్టుకి జామకాయలు కాకపోతే మామిడికాయలు కాస్తాయా అంటే కాపీయచ్చు. కొన్ని అది ఉంటాయి కదా సంకరణ పద్ధతి ఏమంటుంది అని దాంట్లో వేసి చేపించచ్చు. నిమ్మకాయ చెట్టుకు కూడా సంతరాలు ఏమంటారు జామకాయలు ఇచ్చేయచ్చు అంట్లు కట్టి. ఏది ఏం మిషన్ ఏమో చూడలేదు. ఇట్లా కొన్ని వైర్ ముక్కలు కట్ చేసుకుంటారు అనమాట. వైర్ ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా ఈ హోల్స్ నుంచి బయటకి తీసుకొని ఆ కర్రకు కట్టుకోవాలి. జై వైర్ అనేది ఇట్లా కట్ చేసుకోవాలి. రెడీ పెట్టుకున్న తర్వాత లోపల చెయ్యి తిరగదు కదా. కర్ర పెట్టిన తర్వాత చెయ్యి తిరగదు కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది పర్మనెంట్ మొత్తం ఎక్స్పెరిమెంట్ చేయడానికి. దాంట్లో మధ్య మధ్యలో ఎక్స్పెరిమెంట్ చూపి వాళ్ళు చూడారు మధ్యలో మధ్యలో. నువ్వు వాటర్ తక్కువగా వచ్చింది. వాటర్ ఇప్పుడు ఏంటి ఇంగ్లీష్ కాబట్టి ఇలా టై చేసుకుంటున్నాం ముందే. ఇగో దగ్గర చూపించు లోపల ఎట్లా వచ్చింది అల్లుడు. షూ లేస్ లెక్క వచ్చింది. డిజైన్ వచ్చింది. ఓకే లైట్ వేద్దాం లోపల రెడీ చేసుకుని తర్వాత చెయ్యి తిరగదు కదా. స్టెప్ బై స్టెప్ బాగుంది కదా. ఇక్కడనా సోను మెట్ల బాగా లెక్క ఉంది అది. సోను కమ్ హియర్ కొంచెం హెల్ప్ చేయాలి. ఎప్పుడు రోగం వచ్చింది ఇక్కడ చేయి దగ్గర గ్రిప్ వచ్చింది. గట్టిగా పట్టుకోగా టై చేస్తాడంటరా. కానీ ఆగుతుందా? గట్టి పట్టుకోబెట్ట. సో ఇట్లా టై చేస్తారు. మనం బెల్ట్ బ్యాడ్జ్ మనేస్తాము. అంత కామెడీ ఉందారా? దేవుట్టి అంటున్నట్లా మొత్తానికి అయిపోతుంది అనమాట. ఇప్పుడు జామకాయలు తెంపుడు అసలే. అవును ఫస్ట్ దీనికి కింద కవర్ కట్టాలి మర్చిపోయినా కదా. ఇప్పుడు కట్టేసి ఏముంది కడతావు. జామకాయలు కింద పడవద్దు కదా. ఆగరా నువ్వు ఆగరా. ఫస్ట్ కవర్ కట్టిన తర్వాత కడదు. ఆగు. మెయిన్ కాన్సెప్ట్ అదే కదా. మెయిన్ జామకాయలు కింద దెబ్బ తాకుంటేనే పెట్టే చేస్తారు బ్యాండ్. మొత్తానికి అయితే ఇట్లా అయిపోయింది ప్లాన్. ప్యాకింగ్ చేసారు అనమాట అన్న. కింద జామకాయలు పడకుండా
ఇది జామకాయలు పడకుండా ఇట్లా. యాక్చువల్ దీనికి క్యాప్ పెట్టుకుంటే ఇంకా సేఫ్గా ఉంటుంది. మనకి ఇప్పుడు క్యాప్ లేదు కాబట్టి టెంపరీగా మనం చేస్తున్నాం కదా, ఇదే పర్మనెంట్ అవుతుంది. ఓకే, క్యాప్ దొరికే వరకు దీన్ని ఇట్లా కవర్తో టై చేసిన. ఇక నీట్గా ఉండాలంటే ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఏం కాదండి. మొత్తానికి అయితే ఎక్స్పెరిమెంట్స్ కంప్లీట్ చేస్తున్నారు. ఎన్ని జామకాయలు వస్తాయి? ఇంకా 3 వస్తాయండి. గట్టిగా పట్టుకో, సపోర్ట్ ఉంటుంది. ఈ ముక్క చిన్నదైందా? ఇక్కడ పొట్టి బుడంకాయది వద్దంటే వినకుండా కవర్ వేసుకుంటుంది. నోట్స్ తీసుకొని దానికి అట్టా వేస్తుంది అనమాట. షాప్లో నోట్ చేసుకున్నది వితౌట్ పర్మిషన్ కవర్ చేసుకుంది. స్టాప్లర్, పిన్స్ అన్నీ ఒక్కటి కాదు, అన్నీ ఓపెన్ చేసేసింది. ఎవరి ఎక్స్పెరిమెంట్ వాళ్ళకి. ఓకే, ఎదురిస్తుంది. కంప్లీటెడా? ఎస్. ఓకే, సక్సెస్ అనేది నువ్వు తెంపి చూపిస్తా, అప్పుడు సక్సెస్. We have completed the project successfully. I want to ఒకసారి try. ఫైనల్ చూపించి దీని ఒకసారి ఎట్లుంది ఆగరా. This the model was created by Mr. B. Ravi. కూర్చుకుంటుంది కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్తాయి కదా. వస్తాయి మళ్ళీ, అందుకే నేను కింద కూడా కట్ చేసిన కదా. చలో, కనిపిస్తుందా? బయటకు చూపిస్తావా? కనిపిస్తుంది. Once you can show trials. ఇక్కడ ఉంది చూడు. దీన్ని తెంపుతాం చూడు. ఈ ఫస్ట్ జామకాయ చూపించు. ఇది చూపిస్తున్నా. జామ చెట్టు కాసిన జామకాయలు. दिखा दिख रहा है हमें वीडियो आफी मत दिखाओ इधर రాలే. స్లిప్ అయింది అది స్లిప్ అయిందా? వచ్చిందా? నేను వీడియోగా చూసుకుంటా క్లాస్ గురించిన కాబట్టి రాలేదు, ఇక వచ్చేసింది. ఓకే, మొత్తానికి అయితే జామకాయ ఇట్లా వచ్చిందనమాట. ఇట్లా తీసుకోవచ్చు I కింద పడకుండా. want to be try once. I want to be once try. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడరండి పెద్ద పెద్దగా ఇటు సైడ్. నేను చూసిన దాన్ని వచ్చేసింది. ఇక తీపో చేతికి మెల్లగా మెల్లగా చేయి పెట్టకు, కుచ్చుకుంటుంది. బ్లాక్ చూపిస్తారా? అది మసిగా అనిపో. కడుక్కుంటూ పోతుంది. అదో అక్కడ ఉంది చూడు మధ్యలో ఒకటే. ఫస్ట్ అది ఎక్కడుందో చూసుకో. నీ బాస్కెట్ తిప్పు నీ సైడ్ ఉండాలి. అది నీ సైడ్ ఉండాలి, నీకు కనపడడానికి. అది పెట్టు అందులో. పైగాను ఫెయిల్ అయింది. రాలే. నువ్వు ఇటు కొంచెం అటుగా అట్లా పెట్టిగా అడిగి పెట్టరా. అట్లా నేను పెట్టిస్తాను ముందు, కానీ ముందు వచ్చేసింది అంతే. వచ్చిందా? ఎక్కడ వచ్చింది, నీ బుట్టలో వచ్చింది చూడు. బుట్ట కిందికి అనరా. ఇగో జైన్ గారు చెప్పింది. దానికే గుచ్చుకుంది అది. ఏదైతే మనకైతే సేఫ్ వచ్చింది కదా. ఓకే, బాగుంది. అది బాగుంది చెప్పి నాకు బాగుంది. ప్రజెంట్ అయితే బాగానే సక్సెస్ఫుల్గా. ఓడి రుంపురేటోడు ఎవడు లేదా జో ఎవడు లేదా రుంపురేటోడు.
ఇది ఆల్రెడీ పడేసే ఉంది కదా చూడు. చూసినావు ఎట్లా పెట్టినావు మళ్ళీ పెడుతుంది చూడు. అక్కడ ఉంది కదా కనిపిస్తుందా నీకు జామకాయ? ఇగో 2 ఉన్నాయి ఇక్కడ. కనిపిస్తుంది ఇది. yes yes ఇగో ఫస్ట్ ఇది ఉంది చూడు. ఇది ఉంది కదా గ్యాప్ ఇక్కడ. ఆహా నేను తీసుకొని ఇట్లా వెళ్ళాలి. జామకాయ మీద పెట్టాలి ఇట్లా. ఓకే లోపలికి వచ్చేసిన తర్వాత మనం క్రాస్ పెడుతున్నాం. అది లాస్ట్ వచ్చింది. ఇది కనిపిస్తుందా?